సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సూపర్ స్టార్ కృష్ణ శారద నటించినటువంటి మల్లమ్మ కథ ఇది 1973 సంవత్సరంలో రిలీజ్ అయింది. పరమశివుడి భక్తి తత్వాన్ని తెలియజెప్పేటువంటి ఈ చిత్రం ఆ రోజుల్లో ఒక సాటి లేని మేటి చిత్రంగా మనం పేర్కొనవచ్చు. భవహరణ శుభశరణ అనేటువంటి సాంగ్ అయితే ఆ రోజు శివాలయాల్లో మారుమోగిపోయింది. శివభక్తులందరూ కూడా ఈ భక్తి పాటను ఆస్వాదించేటువంటి మంచి పాటగా దీన్ని పేర్కొనవచ్చు. కృష్ణ కెరీర్లోనే శివుడికి సంబంధించినటువంటి ఒక లీల ప్రతిబింబించే చేసే సినిమా ఇది ఒక గొప్ప సినిమాగా కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే శివరాత్రి రోజున ఇలాంటి సినిమాలు ఆ రోజుల్లో ప్రదర్శింపజేసేవాళ్ళు. ముఖ్యంగా ఒక అమాయకుడిగా చదువురాని వ్యక్తిగా ఆయన చేసినటువంటి నటన సినిమాకి హైలైట్ అయితే, మల్లమ్మగా శారద నటించినటువంటి తీరు, ఆమె భక్తితత్వం, శివుణ్ణి ఆరాధించినటువంటి పాటలు కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ తత్వం కానీ నిజంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊర్వశి శారద నిజంగా ఈ సినిమాలో జీవించారు. అలాగే శివుడిగా బాలయ్య కూడా అద్భుతంగా నటించారు. ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒళ్ళంతా పులకరించేట్టు శివుడిలో ఐక్యమైనటువంటి సీన్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. అక్కినేని సంజీవ్ అని ఆయన ఈ సినిమాకి డైరెక్షన్ వహించారు. ఎస్పి కోదండపాణి దీనికి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణకి శివుడు అంటే చాలా ఇష్టం. ఆయన బురిపాలెంలో చదువుకునే రోజుల్లో కూడా శివతత్వాన్ని గురించి బాగా ఆకలింప చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. మీకు ఏకాలవ్య అనేటువంటి సినిమాలో మోగింది డమరకం అనేటువంటి పాట ఒకటి ఉంది. ఆ పాటలో కూడా శివుడికి సంబంధించినటువంటి ఆ గానం ఆ రోజుల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆయన చేసినటువంటి డ్యాన్సులు అతి కొద్ది డ్యాన్సుల్లో బాగుండే డ్యాన్సులు కొన్ని ఉంటాయి. అందులో ఈ డ్యాన్స్ కూడా అభిమానులే కాదు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎవరిని పెడదాం శివుడిగా అని చెప్పేసి ఒక తర్జన భర్జన జరిగింది. అప్పటికి రంగనాథ్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి అవకాశాలు రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినటువంటి సందర్భం. దాదాపు 1980 నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాల్లో ఏదో ఒక అవకాశానికి ఇస్తూ వచ్చారు. తన దగ్గర అవకాశం కనుక లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి దర్శకులకి, తెలిసిన ప్రొడ్యూసర్స్ కూడా చెప్పి అవకాశాలు ఇప్పించేవారు. అలాగే ఈ సినిమాలో ఆయనకి పరమశివుడి వేషం ఎంఎస్ రెడ్డికి చెప్పి ఆయన ఇప్పించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ మేకప్ చీఫ్ మాధవరావు గారు ఆయనకి చేసినటువంటి గెటప్ అమోఘం. ఎంత గొప్పగా ఉంటుందంటే, రంగనాథ్ తన జీవితాంతం కూడా తన ఫ్రంట్ రూమ్లో ఈ పరమశివుడి గెటప్లో ఉన్నటువంటి ఫోటోని పెట్టుకొని మురిసిపోయేవారట. అలాగే రంగనాథ్కి తన కెరీర్లో మర్చిపోలేని పాత్ర ఏదైనా ఉంది అంటే ఈ పరమశివుడి పాత్ర. అలాగే వియ్యాలవారి కయ్యాలు సినిమా జాగలమూడి రాధాకృష్ణమూర్తి అని ఒక కొత్త ప్రొడ్యూసరు సూపర్ స్టార్ కృష్ణ జయప్రదతో సినిమా తీశారు. చాలా చిన్న బడ్జెట్, నిర్మాతకు సహకరించారు. లో బడ్జెట్తో తీసినటువంటి ఈ సినిమా అపూర్వమైన విజయం సాధించింది. ఈ విజయాల తర్వాత జాగలమూడి రాధాకృష్ణమూర్తి ఒక భారీ ప్రాజెక్టు నెత్తిన పెట్టుకున్నారు. అది కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వినాయక విజయం అని చెప్పేసి, అది చాలా భారీ సెట్టింగులు, యుద్ధ సీన్స్ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టి తీయవలసినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కూడా ఒక మీమాంస వచ్చింది, ఎవరిని శివుడి కింద పెట్టాలి అని చెప్పి. శివుడి వేషం అప్పటికి వేసేవాళ్ళు ఎవరు లేరు కూడా. ఎందుకంటే ఎన్టీ రామారావు అప్పటికి చాలా అగ్రస్థాయిలో ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి తరుణంలో కృష్ణని సంప్రదించగా, కృష్ణ మాత్రం నేను ఈ పాత్ర చేయను, ఓ పని చేయండి, రెబల్ స్టార్ కృష్ణరాజు ఈ పాత్ర చేస్తారు, ఎందుకంటే ఆయనకి శివుడు అంటే బాగా ఇష్టం, నేను కూడా చెప్తానని చెప్పి రెబల్ స్టార్ కృష్ణరాజుకి చెప్పారు. ఈ ప్రొడ్యూసర్ మంచి వ్యక్తి, నేను వియ్యాలవారి కయ్యాలు చేసినప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు, అనుకున్న షెడ్యూల్లో పూర్తి చేయడం జరిగింది, కాబట్టి ఈ సినిమాలో చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కృష్ణరాజు ఒప్పుకున్నారు. కృష్ణరాజు ఇందులో శివుడిగా నటిస్తే పార్వతిగా మరి వాణిశ్రీ నటించడం జరిగింది. చాలా గొప్ప సినిమా, గొప్ప క్యారెక్టరు. వాళ్ళిద్దరు కూడా సహకరించారు. వినాయక విజయం సాధించడంలో
ఈ 2 గెటప్పులు, ఈ 2 పాత్రలు కూడా చాలా ఉపయోగపడ్డాయి. అలాగే కృష్ణరాజు రెబల్ స్టార్ తన పాత్రల్లో తన సినిమాలో కృష్ణవేణి తీసుకున్నా, భక్త కన్నప్ప తీసుకున్నా కూడా శివుడి పాటలకి ఎక్కువ హైలైట్ చేసి ఆయన బ్రహ్మాండం వంటి హిట్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. శివ శంకర భక్తవ శంకర అనేది భక్త కన్నప్ప సినిమాలో ఎంత బాగా హిట్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. అలాగే శ్రీశైలం మల్లన్న మా దైవం నీవన్న అన్నటువంటి పాట కూడా ఎంత అద్భుతమైన సాంగో మీకు అందరికీ తెలిసిందే. ఇలాంటి సాంగ్స్ చేసినటువంటి రెబల్ స్టార్కి ఈ శివుడి గెటప్ ఒక అద్భుతమైన హాయినిచ్చింది, సంతృప్తినిచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు కూడా ఆయన అంటూ ఉండేవారు, మంచి క్యారెక్టర్ నాకు ఇప్పించావు, నాకు డబ్బు కాదు ముఖ్యం, నాకు సాటిస్ఫాక్షన్ ముఖ్యం అని చెప్పి అంటుండేవారు. అలాగా ఈ శివలీలలు ఎలా ఉంటాయంటే ఎవరి చేత ఏ పని చేయించాలో ఆ పరమశివుడికి బాగా తెలుసు. ఆ పరమశివుడు ఏది చేస్తే దాన్ని అందరూ కూడా అమలుపరుస్తారు. అయితే ఒక చిన్న విషయం చెప్పాలి, పరమశివుడు అనేటువంటి టైటిల్తో కూడా సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమా చేశారు. అయితే శివుడికి సంబంధించిన సినిమా కాదు ఇది, సోషల్ పిక్చరే. కానీ ఆ పరమశివుడి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన ఆ టైటిల్ పెట్టుకున్నారు. అలాగే ఆయన చేసినటువంటి ఈ పాత్రలు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి, అభిమానులు కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగే శివరాత్రి సందర్భంగా ఆయన భక్తి, శివుడి మీద ఉండే అచంచల విశ్వాసం అభిమానులు ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటారు. ఆయన ఒక్కరికే కాదండి, ఎన్టీ రామారావు గారికి ఉంది, అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి ఉంది, సోన్ బాబుకి, వీళ్ళందరికీ కూడా భక్తిపరులే. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోన్ బాబు కూడా శివుడి వేషం వేశారు, ఆయన ఎన్టీ రామారావు వేశారు. వీళ్ళందరూ కూడా తమ పాత్రల మేరకు శివుడి పాత్రలు వేసి వాళ్ళు న్యాయం చేకూర్చారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో శివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది, దాన్ని అందరూ కూడా ఫుల్ఫిల్ చేశారనే మనం భావించడం కాదు, నిజంగా జరిగింది కూడా. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యవత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.